హే గాయ్స్, వెల్కమ్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. ఇది నిన్నటి వీడియో అండి. నిన్న నేను లంచ్ లోకి ఫ్రిడ్జ్ అంతా వెతికిన తర్వాత ఆకుకూర అయితే కనిపించింది, పాలాకు. సో పాలాకు వేసేసి ఆకుకూర పప్పు అయితే చేద్దాంలే అని చెప్పి ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేసాను. ఎవరైనా సరే ఈ ఆకుకూర పప్పు చేసుకున్నప్పుడు ఫ్రైకి ఏదో ఒకటి చేసుకుంటాం కదా, లైక్ బెండకాయ అయినా, దొండకాయ అయినా, చిక్కుడుకాయ అయినా, వీటితో ఫ్రై అయితే చేస్తాం కదా. ఇవేమి లేకపోయినా సరే ఒక ఆమ్లెట్ వేసుకొని మంచిగా అయితే తినేయొచ్చు. ఇప్పుడు నేను మీకు చెప్పినవేమి నా దగ్గర లేవు. ఫ్రిడ్జ్ అంతా వెతికిన తర్వాత ఇంకో ఆకుకూర అయితే కనిపించింది, ఒక 4 కట్టలు. ఆ ఆకుకూరని తెలుగులో ఏమంటారో నాకు తెలియదు. ఆ ఆకుకూరని తీసి మంచిగా కడిగేసి కట్ చేసేసి 2-3 కోడిగుడ్లు వేసేసి ఫ్రై అయితే చేసేసాను. ఇలా ఆకుకూర పప్పు, ఆకుకూర ఫ్రై చేయడం వల్ల మా ఆయన తినరేమో అని అయితే అనుకున్నాను. ఇది చూసి మా వారు ఏమన్నారంటే, మనం మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నాన్ వెజ్ ఎక్కువ తింటూ ఉంటాం కదా, సో ఇలా తినడం వల్ల మనం వెజ్ ఐటమ్స్ కి కూడా న్యాయం చేసినట్టుగా ఉంటుంది అని అయితే అన్నారు. మా వారు కామెడీగా చెప్పినా అదే నిజం కదా. మన బాడీకి నాన్ వెజ్ ఎంత అవసరమో వెజ్ అవసరం కూడా అంతే ఉంటుంది. మీలో ఎవరైనా ఇలా 2 రకాల ఆకుకూరల్ని ఒకే రోజు వండుకొని తిన్నారా అనేది నాకు కామెంట్ చేయండి. అలాగే మన వీడియోస్ నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.